త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్గా ఆయన ఎప్పుడూ బిజీగానే ఉండేవాడు. ఒక సినిమా అయిపోగానే మరో హీరో ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు. అయితే ఇదంతా గుంటూరు కారం సినిమాకు ముందు. మహేష్ బాబు కోసం చాలా టైం తీసుకున్నాడు గురూజీ. అయిన రిజల్ట్ కాస్త తేడా కొట్టేసింది. అయితే ఇక్కడ నుంచి గ్యాప్ లేకుండా ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. గుంటూరు కారం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా చేయాలనుకున్న గురూజీకి బన్నీ హ్యాండ్ ఇచ్చాడు. దీంతో ఆయనకు హీరోలు దొరకడం కష్టంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం స్టార్ హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ బన్నీ కోసం వెయిట్ చేసి మిగతా హీరోలను వదిలేయడంతో గురూజీకి ఎదురు దెబ్బ తగిలింది. అందుకే ఈసారి ముందుగా జాగ్రత్త పడుతున్నాడు. ఒకేసారి ఇద్దరు హీరోలను లైన్లో పెట్టాడు. విక్టరీ వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్లతో త్రివిక్రమ్ మూవీ కన్ఫర్మ్ చేసుకున్నాడు. గతంలో ఎప్పుడూ కూడా ఇలా చేయలేదు గురూజీ. కానీ ఇప్పుడు ఈ హీరోతో సినిమా అయిపోగానే మరో హీరో కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం స్టార్ హీరోలు ఒక్కో సినిమా చేయడానికి ఏండ్లకేండ్లు సమయాన్ని తీసుకుంటున్నారు. అలాగే సినిమా అనౌన్స్ చేసిన ఏడాదికో 2 ఏళ్లకో డేట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు గురూజీ వెంకటేష్ సినిమా కంప్లీట్ చేసేలోపు ఎన్టీఆర్ డేట్స్ రెడీగా ఉంటాయి. ఈలోపు తారక్ కమిట్ అయిన సినిమాలు పూర్తి కానున్నాయి. అందుకే ఇకపై సినిమాల విషయంలో త్రివిక్రమ్ సినిమాల లెక్క వేరేలా ఉంటుందనే చెప్పాలి.